ఈరోజు రెండవ దశ పోలింగ్ తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. నేను ఒకటే ఓటర్లను విజ్ఞప్తి చేస్తాను. అయ్యా, ప్రతి ఒక్కరు సర్పంచ్ కావాలని ఆశతోని ఒక ఊళ్ళో 4, 5, 6, 3 ఇట్లా అందరూ చేసిళ్ళు. బట్ ఏంటంటే ఈ రోజున ఓటర్కు డబ్బు అనేది ఒక వ్యసనంలాగా మారడం వల్ల అందరూ వాళ్ళు అడగకుండా వీళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే గెలిచినోడు కింద పడో మీద పడో సంపాదించుకుంటాడు, కానీ ఓడిపోయిన పరిస్థితి ఏందనేది కొంచెం ఆలోచించాలి. అవి మనం కష్టపడ్డ డబ్బులు కావు, వాడు కష్టపడ్డ డబ్బులు. నిజంగానే ఓడిపోయినోడు బాగా బలవంతుడు, మంది మీద అడుగులు సంపాదించిండు అనుకుంటే పోనీ తీసుకోండి. కానీ మనలాంటి వాడు నార్మల్గా ఏదో ప్రజాసేవ చేస్తామనో లేకుంటే సర్పంచ్ అన్న షోక్తోనో వచ్చిన వాళ్ళు ఎవరైతున్నారో వాడు ఓడిపోయినందుకు నైతికంగా బాధ కంటే ఆర్థికమైన బాధ ఘోరంగా ఉంటుంది. వాళ్ళ కుటుంబం చిన్న భిన్నమయ్యే అవకాశాలు ఉంటాయి. దయచేసి వాళ్ళు మనం అడగకుండానే ఇచ్చిల్లని చెప్పేసి మనం ఉంచుకోవడం పద్ధతి కాదు. మనసుతో అడగకుంటేనే వాళ్ళకు రిటర్న్ ఇచ్చే ప్రయత్నం చేసి కనీసం ఆర్థిక భరోసా కల్పిద్దాం. ధన్యవాదాలు మిత్రులారా. సామాజిక తెలంగాణ పార్టీ రాజ్కుమార్ గౌడ్, రాష్ట్ర యువజన అధ్యక్షుడు.